అదే గాలి, అదే నేల, అదే నీరు, అదే రైతు, అదే పంట. కానీ ఫలితం వేరు. పెట్టుబడి సగానికి తక్కువ, దిగుబడి 30% పైగా ఎక్కువ. ఇలా ఎలా అంటే అంతా ఏఐ గొప్పతనం అంటున్నారు బారామతి చెరకు రైతులు. కృత్రిమ మేధ సాయంతో వ్యవసాయ విప్లవాన్ని భారతావనిలో ఆవిష్కరిస్తూ భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నారు 1000 మంది రైతులు. తెలంగాణలో మాత్రం ఏఐ వాడితే దేశాల మధ్య సరిహద్దు యుద్ధాలు వస్తాయని స్వయంగా సీఎం అంటున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకొని అన్ని రంగాలను ముందుకు తీసుకుపోవాల్సిన ప్రభుత్వం స్వార్థం కోసం ఏఐ వంటి అధునాతన టెక్నాలజీపై రేవంత్ విమర్శలు చూస్తే ప్రపంచ దేశాలే నవ్వుకునేలా ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం టెక్నాలజీ యుగం. ప్రతి రంగంలోకి రోజుకో కొత్త టెక్నాలజీ వచ్చి చేరుతోంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రతి రంగంలో రోజురోజుకు విస్తరిస్తూ ఉంది. ఒకవైపు ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయనే భయాలు నెలకొన్న వేళ, మరోవైపు ఏఐతో మరిన్ని అవకాశాలు, లాభాలు ఉంటాయనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు ఏఐ అనేది వ్యవసాయ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. మహారాష్ట్రలోని బారామతి రైతులు ఏఐ సహాయంతో చెరకు పంటను వేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించేలా బారామతి రైతులు మైక్రోసాఫ్ట్ కంపెనీతో జతకట్టి ఈ చెరకు పంటను సాగు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ చెరకు పంట రైతుల చేతికి రానుండడంతో వారు ఆనందంతో ఉన్నారు. ఇక ఈ విషయం తెలుసుకుని దిగ్గజ టెక్ సంస్థల అధినేతలు సత్యనాదెళ్ల, ఎలాన్ మస్క్ ఆ రైతులకు ఫ్యాన్స్ అయిపోయారు. మహారాష్ట్రలోని బారామతిలో చెరకు పంటలో రైతులు సాధించిన ఫలితాలపై మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్యనాదెళ్ల, టెస్లా అధినేత ఎలాన్ మస్క్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ఏఐ ఎలాంటి మార్పులు తీసుకురాగలదో చెప్పేందుకు బారామతి రైతుల విజయగాథ ఓ అద్భుతమైన ఉదాహరణ అంటున్నారు మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్యనాదెళ్ల. ఏఐ అన్నిటినీ మెరుగుపరుస్తుందని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. సాధారణంగా మన దేశంలో రైతులు పండించే వ్యవసాయ భూమి ప్రపంచ దేశాల కంటే ఎంతో ఎక్కువ. కానీ దిగుబడి మాత్రం ఆ స్థాయిలో ఉండడం లేదు. మనకన్నా చిన్న చిన్న దేశాలు భారీగా దిగుమతులు సాధిస్తున్నాయి. అయితే సంప్రదాయ పద్ధతిలోనే వ్యవసాయం చేయటం వల్ల పెట్టుబడి ఖర్చులు పెరిగి దిగుమతులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో భారతీయ రైతులు ఎప్పుడూ నష్టాల్లోనే కొనసాగుతున్నారు. అయితే ఈ సంప్రదాయ వ్యవసాయాన్ని పక్కనబెట్టి బారామతి రైతులు ఇప్పుడు సరికొత్త ఆలోచన చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చెరకు పంటను పండించి సరికొత్త విప్లవానికి తెరతీశారు. అదే గాలి, అదే భూమి, అదే నీరు, అదే రైతు, అదే పంట, కానీ దిగుబడులు మాత్రం ఎక్కువని చెబుతున్నారు. పెట్టుబడి ఖర్చు సగానికి తగ్గి దిగుబడి 30% కంటే ఎక్కువ పెరిగిందని పేర్కొంటున్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీతో పాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా చేపట్టిన ఈ కొత్త ప్రయోగం విజయవంతమైనట్లు బారామతి రైతులు పేర్కొంటున్నారు. సంప్రదాయ వ్యవసాయానికి ఆధునిక సాంకేతికతను కలిపి అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. చెరకు పంట సాగులో ఏఐని వినియోగిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తిని పొందుతున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ సాయంతో పండించిన చెరకు పంట త్వరలోనే బారామతి రైతుల చేతికి అందనుంది. బారామతికి చెందిన సుమారు 1000 మంది రైతులు ఈ ఏఐ చెరకు పంటను పండిస్తున్నారు. చెరకు సాగు విస్తీర్ణంలో భారత్ అగ్రగామి అయినప్పటికీ బ్రెజిల్, చిలీ దేశాల కంటే మాత్రం ఉత్పత్తి చాలా తక్కువ. అందుకు కారణం సంప్రదాయ పద్ధతులపై ఆధారపడటమే. ఇలాంటి సాగు పద్ధతులు రైతులకు నష్టాలను తెచ్చిపెట్టడమే కాకుండా పర్యావరణానికి కూడా హాని చేస్తున్నాయి. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రాజెక్ట్ ఫార్మ్ వైబ్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సుస్థిర వ్యవసాయం సాధించడమే లక్ష్యంగా టెక్నాలజీ ద్వారా సమగ్ర సమాచారాన్ని రైతులకు ముందుగానే అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఏఐ సూచనల ప్రకారం చెరకు పంటను సాగు చేస్తే లాభాలు ఖచ్చితంగా వస్తాయని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఇక ఈ ప్రాజెక్టును భారత్కు తీసుకురావడంలో బారామతి వ్యవసాయ అభివృద్ధి ట్రస్ట్ ధర్మకర్త ప్రతాప్ రావు పవార్ కీలక పాత్ర పోషించారు. మైక్రోసాఫ్ట్, ఆక్స్ఫర్డ్ సహకారంతో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫార్మ్ వైబ్స్ ను స్థాపించారు. ఈ ట్రస్ట్ నిర్వహించే కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా బారామతి నుంచి 1000 మంది రైతులు ఈ ఏఐ చెరకు పంట సాగులో చేరారు. సంప్రదాయ వ్యవసాయానికి ఆధునిక సాంకేతికతను జోడిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో నిరూపించారు మహారాష్ట్ర రైతులు.
చెరకు సాగులో కృత్రిమ మేధ ఏఐ ఉపయోగిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కలిసి చేసిన ఈ సరికొత్త ప్రయోగం విజయవంతమైంది. దేశంలోనే తొలిసారి ఏఐని ఉపయోగిస్తూ పండించిన చెరకు పంట మరికొద్ది నెలల్లో చేతికి రానుంది. మహారాష్ట్ర బారామతికి చెందిన దాదాపు 1000 మంది రైతులు ఈ అరుదైన ప్రయోగంలో భాగమయ్యారు. సంప్రదాయ సాగుబాటను వీడి సాంకేతికతను అందిపుచ్చుకున్న వీరంతా 30 నుంచి 40% ఆదాయం అధికంగా అందుకోబోతున్నారు. కృత్రిమ మేధను ఉపయోగించుకుని ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధిలో ముందడుగు వేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏఐతో ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు వస్తాయనే ఆందోళనకరమైన సంకేతాలు ఇస్తోంది. తెలంగాణ సంపదను పెంచకుండా ఇక్కడి సంపదను దోచుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై రేవంత్ దుష్ప్రచారం చేయటంపై నవ్వుకుంటున్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పక్కకు పెడితే సీఎం తీరుతో తెలంగాణ అభివృద్ధికే ప్రమాదం రాబోతుందని విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.